హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు హువావై నుండి ఒక రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఒకటి కొంచెం బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్ Huawei Nova 3i అండ్ ఇంకొకటి ఫ్లాగ్షిప్ ఫోన్ Huawei Nova 3 అని చెప్పేసి ఈరోజు వీడియోలో మనం ఈ రెండు ఫోన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీంట్లో మిడ్ రేంజ్ ఫోన్ గురించి మాట్లాడదాం. అంటే Nova 3i ఇది ఒక 20,990లో వస్తుంది, దగ్గర 21,000లో. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ దీని డిజైన్ చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ ఫ్రంట్ నాచ్ డిస్ప్లే కనబడుతుంది అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. మన కార్నర్స్ అంతా కూడా మెటాలిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ చూడడానికి అయితే మనకు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతోని 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్తోని అండ్ పిక్సెల్ పాయింట్ చూసుకుంటే 409 ఉంది. అండ్ దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 82.2% ఉంది అండ్ కింద మనకు చిన్న బెజల్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా మనకు డిస్ప్లే చూడడానికి అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కిరిన్ 710 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఒక కొత్త ప్రాసెసర్, ఫస్ట్ ఈ ఫోన్లోనే లాంచ్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో మనం చూడబోయే ఫోన్స్ అన్నింటిలో కూడా మిడ్ రేంజ్ ఫోన్స్లో ఈ ప్రాసెసర్ కనబడుతుంది. కిరిన్ 659 ప్రాసెసర్కి సక్సెసర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. దీంట్లో మనం 8 కోర్స్ ఉంటాయి. 4 కోర్స్ ఏమో పవర్ఫుల్ కోర్స్ ఆమ్కోటెక్స్ A73 కోర్స్ 2.2 GHz క్లాక్ అయినాయి అండ్ ఇంకా 4 కోర్స్ ఏమో మనకు ఆమ్కోటెక్స్ A53 కోర్స్ 1.7 GHz క్లాక్ అయినాయి. సో ఓవరాల్గా మనకు ఈ ప్రాసెసర్ అయితే పవర్ఫుల్ ప్రాసెసరే. అండ్ జీపీయూ చూసుకుంటే మాలి G51 MP4 జీపీయూ వస్తుంది. సో ఓవరాల్గా హార్డ్వేర్ అయితే మనకు చూడడానికి చాలా బాగుంది. అండ్ దీంట్లో ట్రిపుల్ స్లాట్ అయితే లేదు, హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీరు 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 1 సిమ్ కార్డ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోలేరు. అండ్ మెమరీ కార్డ్ వేసుకొని 256 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే వేరియంట్లో వస్తుంది మనకు, 4 GB ర్యామ్ అండ్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తోనే. సో నెక్స్ట్ మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ సెన్సార్ f2.2 అపర్చర్తోని అండ్ ఇంకొకటి 2 మెగాపిక్సెల్ సెన్సార్ డెప్త్ సెన్సింగ్కి యూజ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ బోకే అండ్ పోర్ట్రేట్ షాట్స్కి. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనము 1080p @30 frames per second లో వీడియోస్ అయితే తీయొచ్చు. ఫ్లాష్ లైట్ అయితే ఉంది మనకు బ్యాక్ సైడ్ లో. అండ్ దీంట్లో మనకు వీళ్ళ AI ఫీచర్స్ కూడా ఉన్నాయి, ఆర్టిఫిషియల్ సీన్ డిటెక్షన్ ఇవన్నీ కూడా. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఫ్రంట్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 24 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ అండ్ ఇంకొకటి 2 మెగాపిక్సెల్ సెన్సర్ ఉంది. సో ఫ్రంట్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ కూడా మనకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా మన కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి. సో చూద్దాం మనకు రియల్ టైంలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 3340 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు, 10 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో టైప్ సి అయితే లేదు, మైక్రో USB పోర్ట్తోనే వస్తుంది. ఇది కూడా మీరైతే ఒకటి చూసుకోవాలి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ సైడ్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది అండ్ దీంట్లో 360 డిగ్రీ ఫేస్ అన్లాక్ కూడా ఉంది. అంటే మనం అన్ని యాంగిల్స్ లో కూడా ఫేస్ అన్లాకింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ కావాల్సిన సెన్సర్స్ అన్ని కూడా ఉన్నాయి, యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 20,990లో ఉంది. అండ్ మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకైతే 1000 రూపీస్ వరకు అమెజాన్ పే బ్యాలెన్స్ లో క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే ఓవరాల్ గా 20,000లో వస్తుంది ఈ ఫోన్. అయితే 20,000లో ఈ ఫోన్ ని కొనవచ్చా అంటే, సో మనకైతే 20,000లో ఈ ఫోన్ మనకు మంచి ఆప్షన్ అవుతుంది. ముందు P20 లైట్ తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ అయితే మనకు చాలా బెటర్ 20,000లో. ఎందుకంటే దీంట్లో మనకు మంచి డిజైనింగ్ ఉంటుంది, మంచి నాచ్ డిస్ప్లే వస్తుంది అండ్ మంచి కెమెరాస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా అన్నిటికన్నా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ప్రాసెసర్ 710 ప్రాసెసర్ ఉంది. సో ఓవరాల్గా 20,000లో మాత్రం ఈ ఫోన్ అయితే మనం కొనవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ Nova 3 గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో డిజైన్ అండ్ డిస్ప్లే మనకు సేమ్ Nova 3i లానే ఉంటుంది. అండ్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కిరిన్ 970 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. దీంట్లో 4 కోర్స్ ఏమో పవర్ఫుల్ కోర్స్ ఆమ్కోటెక్స్ A73 కోర్స్ ఉన్నాయి, 2.4 GHz క్లాక్ అయినాయి. అండ్ ఇంకా 4 కోర్స్ ఏమో ఆమ్కోటెక్స్ A53 కోర్స్ ఉన్నాయి, 1.8 GHz క్లాక్ అయినాయి. అండ్ జీపీ చూసుకుంటే మాలి G72 MP12 జీపీ ఉంది. అండ్ ఈ ఫోన్ కూడా మనకి హైబ్రిడ్ స్లాట్ తోనే వస్తుంది. ఒకటే వేరియంట్ లో వస్తుంది, 6 GB ర్యామ్ అండ్ 128 GB ఇన్బిల్ట్ స్టోరేజ్ తోని. సో ఓవరాల్ గా హార్డ్వేర్ చూసుకుంటే మనకైతే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ సెన్సర్ f1.8 అపర్చర్ తోని, ఇది RGB సెన్సర్. అండ్ ఇంకొకటి మనకు
24 మెగాపిక్సెల్ సెన్సర్ f1.8 అపర్చర్ తోని ఇది మనకు మోనోక్రోమ్ సెన్సర్ అండ్ మనకు దీంట్లో 4K వీడియోస్ అయితే తీయొచ్చు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో అండ్ 1080p @ 30 fps అండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో మనం వీడియోస్ అయితే తీయొచ్చు బ్యాక్ సైడ్ జైరో EIS అయితే ఉంది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే అండ్ బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది అండ్ మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా మనకు సేమ్ Nova 3i లానే ఉంది 24 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 3750 mAh బ్యాటరీ వస్తుంది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ టైప్ సి పోర్ట్ తోనైతే వస్తుంది మైక్రో USB అయితే కాదు దీంట్లో టైప్ సి వస్తుంది సో ఓవరాల్ గా మనకు బ్యాటరీ కూడా బాగానే ఉంది అండ్ నెక్స్ట్ సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది అండ్ ఫ్రంట్ మనకు IR ఫేస్ అన్లాక్ అయితే ఉంది అంటే మనకు మొత్తం ఎక్స్ట్రీమ్ డార్క్ కండిషన్స్ లో కూడా ఫేస్ అన్లాక్ అయితే యూజ్ చేయవచ్చు అండ్ దీంట్లో రెండు ఫోన్స్ లో కూడా Q ఇమోజీ అని ఉంది సో మనకు యాపిల్ లో యానిమోజీ ఎలానో సో దీంట్లో కూడా Q ఇమోజీ అయితే ఉంది అండ్ ఓవరాల్ గా దీంట్లో సెన్సర్స్ కూడా అన్ని ఉన్నాయి యాక్సిలరోమీటర్ సెన్సర్ ప్రాక్సిమిటీ జీరో అంబియంట్ లైట్ సెన్సర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ ఫోన్ అయితే మనకు స్పెసిఫికేషన్స్ పరంగా బాగానే ఉంది అండ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 34,999 లో వస్తుంది అంటే 35,000 అండ్ మీరు ప్రీ బుక్ చేసుకుంటే మీకు 1000 వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది 34,000 వరకు పడుతుంది సో నాకు Nova 3 కన్నా Nova 3i కొంచెం బెటర్ అనిపించింది సో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి ఈ రెండు ఫోన్స్లో మీరు ఏ ఫోన్ పిక్ చేస్తారో అండ్ మీకు ఏ ఫోన్ నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము మీకు వస్తాను దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్ జై హింద్